మీరిప్పుడు చూస్తున్నది పాలరాతితో చేసిన అమ్మవారి విగ్రహం అండి. నిజంగా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. చూస్తే మాత్రం నిజంగా అమ్మవారే అక్కడ ఉన్నారా అనే అంత ఫీల్ వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకా ఎన్నో వింతలు విశేషాలు అన్నీ ఉన్నాయన్నమాట. మరి ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడుంది, ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్పామన్నమాట. సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక మన జర్నీని స్టార్ట్ చేద్దాం, పదండి. దేవతల్లో డబ్బులు అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి, అలాగే కుబేరుడు. కానీ ఆ కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా డబ్బులు ఇచ్చే దేవుడు ఇంకొక ఆయన ఉన్నారు అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? సో ఆయన కూడా చూపిస్తాను, రండి. పురాణాల ప్రకారం ఉన్నది ఏంటి అంటే, కుబేరుడు ఇద్దరి దగ్గర ఖచ్చితంగా వెళ్తాడు. ఎవరి దగ్గరికి అంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఎందుకు అంటే ఆయన వడ్డీ వసూలు చేసుకోవడానికి అంటూ ఉంటారు. అలాగే ఇంకొకరి దగ్గరకు కూడా వెళ్తారు. ఎవరి దగ్గరికి అంటే ఆ మహాశివుని దగ్గరికి. అదేంటి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తే వడ్డీ తీసుకోవడానికి అని తెలుసు, కానీ ఆ మహాశివుని దగ్గరికి ఎందుకు అంటే గనుక ఆయనకి సంపదనిచ్చేదే ఆ మహాశివుడు కాబట్టి. అదేంటి మహాశివుడు ఏ ఆభరణాలు వేసుకోకుండా ఉంటారు కదా అంటే గనక ఆయనకి అవన్నీ శాశ్వతం కాదు అని జనాలకి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాకపోతే ఈ కుబేరునికి కూడా సంపదని ప్రసాదించేది ఆ మహాశివుడు అని చాలామందికి తెలియదు. మరి ఆ సంపదనిచ్చే ఆ మహాశివుని మరొక రూపాన్ని కూడా చూడకపోతే ఎలా చెప్పండి? సో పదండి చూద్దాం. బాబాగారి దుని కూడా అప్లై చేస్తున్నారు. ఇక్కడ చాలా 2000 శివలింగాలు ఉన్నాయి. నాకు ఇక్కడ బంగారు శివలింగం ఉంది. దశమహావిద్యలు, దశ భైరవులు, నవదుర్గా దేవతలు, ముని శివలింగాలు, ఋషి శివలింగాలు ఇంకా చాలా ఉన్నాయి నాకు ఇక్కడ. రమణానంద మహర్షి వారు మన అందరికీ ధ్యానము, జ్ఞానము ఇవన్నీ నేర్పిస్తారు, ప్రవచనాలు చెప్తారు. రమణానంద మహర్షి గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగించింది. తర్వాత ఉచిత భోజనం నాన్న రోజు ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు ఉన్నాయి నాన్న. మనము ఈ దుని ప్రదక్షిణ చేసుకుంటే కర్మనాశనం. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, జలలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఉపాసన బాబా మందిరం ఉంది. అక్కడ పైన ఇది బంగారు గుడి తయారైంది, బంగారు బాబా తయారయ్యింది. తర్వాత ఇంకా మొత్తం 5 విగ్రహాలు బంగారు వస్తాయి నాకు. అక్కడ ముందట 7 అక్కడ దేవాలయాలు ఉన్నాయి నాన్న. ఒకటేమో కాలభైరవుడు, ఒకటి రుద్రుడు, భస్మ రుద్రేశ్వరుడు, అమ్మవారు, అన్నపూర్ణదేవి ఉన్నారు, కాళీ మహాదేవి ఉన్నది. అక్కడ ఏకాదశ శివలింగం ఉంది. తర్వాత ఏకాదశ లోహ శివలింగం ఉంది. అష్టాదశ శివలింగాలు, అష్టలోహాలతో శివలింగాలు ఉన్నాయి అక్కడ. అక్కడ ధన శివలింగేశ్వరం అంటే అంటే కాయిన్స్తో అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మొక్కి మనము తర్వాత వచ్చి మన మొక్కు తీసినాక ఏదైనా గోసేవ కానీ లేదంటే అన్నదాన సేవ కానీ మహా నైవేద్య సేవ కానీ చేసుకుంటామని మనం మొక్కుకొని పోయి వచ్చి కోరిక తీరినాక చేసుకుంటాం. ఈ బాబా గారి తిరిగి నుండి నిరంతరం వెళ్తుంది. మనకి ఏమి కోరికలు ఉన్నా అంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, మన చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైనా దుష్టపీడలు కానీ దీర్ఘకాల వ్యాధి నివారణ కానీ మనకి ఏది అనుకున్నా కానీ బాబాగారికి నవధాన్యాలు, కొబ్బర్లు, కర్రలు, సమిదలు వేసుకొని దుని ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది నాన్న. ఇది బాబాగారి దుని నాన్న. మన గురువుగారి అనుగ్రహం, గురువుగారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు రామానంద మహర్షి గారు. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారంతో చేసిన శివలింగం అండి. మీరు చూస్తున్నది నిజమే బంగారంతో చేసిన ఆ మహాశివుని శివలింగం.
చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ధుని అనమాట. బాబాగారి గుడి ఎదురుగా అయితే ఉంటుంది. మనకు షిరిడీలో ఉన్న బాబాగారి ధుని దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఇందాక ఆ పెద్ద ఆవిడ చెప్పింది కూడా ఈ ధుని అనమాట. బాబాగారి భక్తులకి తెలిసిన విషయమే, ధుని ఎప్పుడూ అలా వెలుగుతూనే ఉంటుంది షిరిడీలో మనకి. సో అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే నవదుర్గలు అలాగే అమ్మవారి శక్తి స్వరూపాలు అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఈ శక్తి స్వరూపాలకి ఎవరైతే భర్త ఉంటారో, అంటే ఇప్పుడు లక్ష్మీదేవి అయితే విష్ణుమూర్తి అలాగే పార్వతీదేవి అయితే పక్కన ఆ మహాశివుడు అలాగే అమ్మవారి శక్తి స్వరూపాలు అవన్నీ కూడా ఉండి ఆ పక్కనే ఆ శక్తి స్వరూపానికి భర్త కూడా ఉంటారనమాట. నిజంగా చూస్తూ ఉంటే లైవ్గా ఉన్నట్టయితే ఉంటుంది. మనం అక్కడే అంటే మన ముందే వాళ్ళు ఉన్నారా అనేలా అయితే ఉంటుందన్నమాట ఆ పాలరాతి విగ్రహాలు కానీ. అలాగే ప్రతి విగ్రహంలోనూ కళ కనబడుతూ ఉంటుంది మనకి. ఎక్కడైనా కానీ విగ్రహం అంటే విగ్రహంగానే ఉంటుంది కానీ కళ అనేది అలా కనబడుతుంది. అలాగే ఎటు చూసినా కానీ శివలింగాలే మనకి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుబేరునికి లక్ష్మీదేవికి ఆ సంపదను ప్రసాదిస్తున్న స్వర్ణాకర్ష భైరవుడు అనమాట ఈయన. సో ఈయనే మనకి సంపదనైతే ప్రసాదించేది. ఈయన్ని శివుని రూపాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ టెంపుల్లో ఇది ఆదిపరిషత్ దర్బార్ అంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలన్నింటి మీరు డౌట్ రావచ్చు. అసలు ఇవన్నీ ఏంటంటే మన పురాణాల్లో వేదాల్లో పరమశివుడికి సంబంధించిన అవతారాలు ఏవైతే ఉన్నాయో, పార్వతీదేవికి సంబంధించిన అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒకే టెంపుల్లో విగ్రహాల రూపంలో మీరు చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విగ్రహం కింద మీ పేరు చదివి మీకు తెలుసు వీరభద్రాయనమ్మ అంటే వీరభద్రుడు పరమశివుడి యొక్క అవతారం అన్నమాట. సో అలా మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ దర్బార్లు ఏమిటంటే దశమహావిద్యలు, దశభైరవులు, నవదుర్గలు ఇలా విభిన్న అవతారాలు విగ్రహాల రూపంలో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు చూస్తారు కదా, ఇది ఆదిపరాశక్తి విగ్రహం. 9 అడుగులు ఆదిపరాశక్తి విగ్రహం. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం లేదు. అండ్ మళ్ళీ చూస్తున్నారు కదా, అక్కడ శివలింగాలు ఉన్నాయి కదా, అలాంటి శివలింగాలు మన మహాపీఠంలో 1800 శివలింగాలు ఉన్నాయి. అది థర్డ్ స్పెషాలిటీ. మీరు ఈ దర్బార్ అక్కడ ఇలా 7 దర్బార్ దాటిన తర్వాత అక్కడ మీరు బంగారు శివలింగం చూడొచ్చు. దాని హైట్ 3 feet ఉంటుంది, వెయిట్ 750 kgs ఉంటుంది. మీరు దానికి అభిషేకం కూడా చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. దానికి రైట్ సైడ్ మీద వెళ్తే దుని ఉంటుంది. ఎస్ అక్కడ దుని కూడా ఉంటుంది. దుని పక్కన మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి, అవి చూడొచ్చు. జలశివలింగ క్షేత్రం అంటారు, అంటే ఆనంద తీర్థం అంటారు. అక్కడ వాటర్ లోపల 200 శివలింగాలు ఉంటాయి. మీరు వాటిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ముక్కు శివలింగేశ్వరం అంటారు. ఈ శివలింగం చుట్టూ మీరు 3 ప్రదక్షిణాలు చేసి మనసులోని కోరిక తెలుసుకుంటే కోరిక తీరుతుంది. కోరిక తీరిన తర్వాత మీరు ఇలా మొక్కు చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం చేయడము, మీకు నచ్చిన తోచిన విధంగా మహాపీఠంలో ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు మీ కోరిక తీరుతుంది. అటుపక్క మీరు సహస్ర శివలింగాలు చూడొచ్చు. అంటే ఒకే శివలింగం సహస్ర శివలింగాలు ఉంటాయి, 1000 శివలింగాలు ఉంటాయి. సో ఇది పీఠం యొక్క స్పెషాలిటీస్. మీరు అన్ని చేసి అన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మహాపీఠానికి వస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా,
ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ అంటే టికెట్ కౌంటర్ అండి ఇక్కడ ఉండేది. అంటే అభిషేకాలు కానీ కుంకుమార్చనలు ఇవన్నీ చేయించుకుంటారు కదా, ఇక్కడే అనమాట టికెట్ తీసుకోవాలి. ఆ కౌంటర్ పక్క నుంచే మనకైతే మాత్రం విడిగా మళ్ళీ దారి ఉంటుంది. ఆ లోపల మళ్ళీ దర్బార్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎండలో కాకుండా కొంచెం వెదర్ అది కూల్ అయిన తర్వాత వస్తే మాత్రం మనకి ఎంత టైం స్పెండ్ చేసినా ఇంకా ఉంటే బాగుండు కాసేపు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి దర్బార్లు ఉంటాయని చెప్పి. సో ఇదిగోండి దర్బార్లు అనమాట, వరుసగా ఉంటాయి. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా పెద్దదండి, చాలా పెద్ద ప్లేస్. అసలు వస్తే మాత్రం 1 డే సరిపోతుంది మనకి టైం స్పెండ్ చేయడానికి అయితే మాత్రం. నాకైతే మాత్రం పర్సనల్గా ఈ నీటిలో శివలింగం మాత్రం చాలా బాగా నచ్చిందండి. అసలు చూస్తే మాత్రం మనకు చాలా బాగుంటుంది. కొంచెం ఇలా మధ్యాహ్నం ఈ ఎండలో కాకుండా ప్రశాంతంగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది.
వీడియోలోనే ఎన్ని శివలింగాల మధ్యలో ఈ ప్లేస్ ఇంత బాగుంది అంటే లైవ్గా ఇంకెలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. ఇన్ని శివలింగాల మధ్యలో ఇంతమంది దేవతామూర్తుల మధ్యలో మనం వెళ్తూ ఉంటే మాత్రం ఆ ఫీల్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా. అలాగే ఆంజనేయ స్వామి వారు, నరసింహస్వామి, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అన్నిటిలో కూడా మనకి కళ కనబడుతూ ఉంటుంది, నిజంగానే వాళ్ళు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా. అలాగే మీరెక్కడా చూడని చాలా దేవతామూర్తులను అయితే ఇక్కడ చూస్తారు ఖచ్చితంగా. ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. మరి ఈ ప్లేస్కి ఎలా రావాలి ఏంటి అంటే మాత్రం ఈ ప్లేస్ని రమణేశ్వరం అంటారండి. ఈ టెంపుల్ని గోల్డెన్ శివలింగం టెంపుల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి, నాగిరెడ్డిపల్లి. అలాగే మనకి తెలంగాణలోకి అయితే వస్తుందన్నమాట స్టేటు. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. స్వర్ణగిరి దగ్గర నుంచి కూడా దగ్గరే. మనకి ఈ మధ్య మన ఛానల్లో కూడా రిలీజ్ చేసాం ఒక వీడియోని, స్వర్ణగిరి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి కూడా దగ్గరే మనకి, తెలంగాణ స్టేట్లోనే. సో ఖాళీ ఉన్నప్పుడు మల్టీప్లెక్స్లకే కాకుండా ఇలాంటి వాటికి కూడా వస్తూ ఉంటే మనకి డివోషనల్గాను బాగుంటుంది. అలాగే కొంచెం మెంటల్ పీస్ అంటారు కదా, ప్రశాంతత, సో మానసిక ప్రశాంతత కూడా దొరుకుతూ ఉంటుంది అన్నమాట. సో కుదిరితే కనుక ఎప్పుడు మూవీస్కే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి, బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే హిస్టరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ. ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు.